యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 55వ కీర్తన 22వ చరణమును ధ్యానించుకుందాము. కీర్తనలు 55వ కీర్తన 22వ చరణమును ధ్యానించుకుందాము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము అనగా కుటుంబ భారము కావచ్చు, లేక రకరకాల బాధ్యతలు నీ మీద ఉన్నాయి సహోదరి సహోదరుడా. ఆ బాధ్యతలు కొన్నిసార్లు మనం మోయలేనంతగా మన మీద ఉంటాయి. ఎటుతోచని స్థితిలో ఉంటాం. ఏమి చేయాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల మధ్య నీ జీవితం ఉందేమో. కుటుంబ భారం, కుటుంబ పిల్లలు, లేక ఆర్థిక పరిస్థితులు భారం అయిపోయి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో నీవు ఉంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, నీ భారం ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నీ భారమంతా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. మరి భారముతో ఉన్నటువంటి నీవు, మోయలేని భారాన్నంతా మోస్తున్నటువంటి నీవు యేసు వైపు తిరుగు. యేసయ్య వైపు చూడు. యేసయ్య కనికరము గల దేవుడు. యేసయ్య సహాయం చేసే దేవుడు. నీ భారమంతటిని కూడా తొలగించే దేవుడు. తన భారమంతటిని, నీ భారమంతటిని తన మీద వేసుకునే దేవుడు. ఆ భారమే కలువరి శిలువ. నీ భారమంతటిని ఆయన శిలువలో మోశాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తునందు విశ్వసించుచున్న నీవు అధిక భారముతో కృంగిపోవద్దు. అధిక భారాన్ని, అధిక ఒత్తిడిని వేసుకొని మానసికంగా కృంగిపోయి నలిగిపోవద్దు. నీ భారమంతటిని కూడా యెహోవా మీద వెయ్యు. పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని భారం ఉండొచ్చు, లేక ఉండడానికి కావలసిన ఇల్లు లేదని భారముతో నీ ఉండవచ్చు. పిల్లలను చదివించడానికి కావలసిన ఆర్థిక సహాయం లేక కృంగిపోతున్నావేమో. రకరకాల భారము నీ మీద ఉండవచ్చు. కుటుంబ సరిగ్గా పోషణ లేక, సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారం లేక బ్రతుకు భారమై బ్రతుకుతున్నావేమో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారం యెహోవా మీద మోపు, యేసయ్య మీద మోపు. ఆయన నీకు ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా నీకు భారం తేలికవుతుంది. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీవు దేవుని యందు నీతి కలిగి ఉండు, సత్యమును కలిగి ఉండు. భారం అవుతుంది, కష్టం అనిపిస్తుంది, భరించలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు. ఆ భారమంతటిని మోయలేక విలపిస్తున్నావు, ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు. నీ గుండె భారముతో నిండిపోయింది. సరైన తిండి తినని రోజులు నీకున్నాయి. కన్నీళ్ళే అన్నపానములైన బ్రతుకు నీకున్నది. నిద్రాహారాలు లేక బాధపడుతున్నావు. సహోదరి సహోదరుడా, అమ్మ, తల్లి, చెల్లి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ధైర్యం కలిగి ఉండు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపమని, నా మీద మోపు అంటున్నాడు. నీ భారం అంతటి నీవు యేసయ్య మీద వేసినట్లయితే తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. నీవు నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా ఉండి విసుగక, ఆయాసపడక ప్రార్థించి ఆయన మార్గంలో నడుచుకో. తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు నీకు కలుగుగాక. మంచి ఆదరణ నీకు కలుగుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపైన దేవా, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభు. ఈ సమయమందు అయ్యా నీ వాక్కు వాగ్దానం వింటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా నీ భారం యెహోవా మీద మోపము, ఆయన్నే ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడని నీ వాక్యము సెలవిస్తున్నదయ్యా. ఎంతోమంది మా ప్రియబిడ్డలు ప్రభా
కుటుంబ భారము, సంసార భారము, పిల్లల భారము, పరిస్థితులు బాగోలేక ఆ భారాన్ని మొయ్యలేక అయ్యా కన్నీరు కారుస్తున్నారు, కుమిలిపోతున్నారు, నలిగిపోతున్నారు, రకరకాల బాధల చేత బాధపడుతున్నారు. ప్రభువా కృప చూపండి అయ్యా. అయ్యా ఇల్లు లేక బాధపడుతున్న బిడ్డలున్నారు. అయ్యా పిల్లల వివాహాలు కాలేక బాధపడుతున్న బిడ్డలున్నారు. దేవా రకరకాల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలున్నారు. ఆ భారాన్ని అయ్యా మొయ్యలేక నలుగుతున్నారు, ఏడుస్తున్నారు. కృప చూపండి తండ్రి, కనికరించండి. వారికి ఉన్నటువంటి బాధల నుండి, భారం నుండి విడిపించండి. వారి కొరకు నువ్వు భారమైన సిలువను మోసావు నాయన. ఈ బిడ్డలకు విడుదల సహాయం చేయము, విడుదల దయచేయము, ఆశీర్వాదము దయచేయము, సమాధానము దయచేయము. వారి కన్నీళ్లను తుడవండి, వారి కష్టములను విడిపించండి, వారి భారమంతటిని తొలగించండి, సమాధానమును అనుగ్రహించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.